అందరికీ జై హింద్ ఫ్రెండ్స్. మానవ జాతి పుట్టి కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయింది. అయినా కానీ మనిషిలో మానవత్వం మాత్రం 1% కూడా లేకుండా పోతుంది. మానవుడు కోతి నుంచి మానవ రూపాన్ని దాల్చిండని చరిత్ర చెప్తుంది. ఆ రోజుల్లో మానవుడు ఆహారం కోసం జంతువులను వేటాడి తినేవాడు. మనిషికి తెలివి పెరిగిన కొద్దీ ధరం జాతి పుట్టింది. దాంట్లో రాజకీయం మొదలైంది. మనుషులు చంపుకోవడానికి పెద్ద పెద్ద వెపన్స్, మిసైల్స్, బాంబులు ఎన్నో తయారైనాయి. ఇప్పుడు మానవుడు భూమి నుంచి అంతరిక్షానికి వెళ్ళిండు కానీ మానవత్వంలో మాత్రం ఇంకా కిందికి దిగజారిపోతున్నాడు. అది ఎలా అంటారా? ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక ఎలుక రాతిలో ఉందనుకోండి, దాన్ని పూజిస్తాము, బతికుంటే తరిమేస్తాము. ఒక పాము రాతిలో ఉంటే పాలు పోస్తాము, అది బతుకుంటే చంపేస్తాం, లేదంటే తరిమేస్తాము. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే పూజిస్తాము, ఇంట్లో ఏదైనా స్పెషల్గా వండుకుంటే నైవేద్యం పెడతాము, కళ్ళు పోస్తాము, సారా పోస్తాము, వాళ్ళకు ఫోటోలకు దండలేసి పూజ చేస్తాము. కానీ బతుకుంటే మాత్రం పట్టించుకోము, తీసుకుపోయి అనాథ ఆశ్రమంలో పడేస్తాము. అదే ఒక మనిషి చనిపోయినప్పుడు అతని పాడకు భుజాన్ని కాచి ఎత్తుకుపోతాము. అదే వాడు బతికి ఆపదలో ఉన్నప్పుడు మాత్రం చేయుతనియలేము. అంటే మనిషికి రాతిపై ఉన్నంత భక్తి, ప్రేమ బతికున్న వాటి మీద ఎందుకు ఉండటం లేదు? అంటే మానవ జాతి ఎలా తయారైందంటే, ఒకడు ఎదిగినా తట్టుకోలేము, ఒకడు మంచిగా బతికినా తట్టుకోలేము, ఒకడు ఏదైనా సాధించినా తట్టుకోలేము. మనిషికి మనిషే శత్రువుగా తయారవుతుండు. అందుకనే మానవ జాతి మృగాల్లా తయారు కాకుండా కొంచెం మానవత్వం పైన దృష్టి పెట్టి హ్యాపీగా బతకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.